నమస్తే వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో అరకొర సదుపాయాలతో రోగులు ఇక్కట్లు పడుతున్నారు. తగినంత సిబ్బంది లేకపోవడం, ఒకరిద్దరు మాత్రమే ఎంఎన్ఓలు ఉండడం, డాక్టర్లు ప్రాథమికంగా కూడా అందుబాటులో ఉండట్లేదు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో రోగులు ఆసుపత్రిలో జాయిన్ అవ్వడంతో కనీస సదుపాయాలు, ఆక్సిజన్ లేక రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు కరెంటు కోతలు ఇబ్బంది పెడుతున్నాయి. కొందరైతే తమకు తామే సొంతంగా ఆక్సిజన్ సిలిండర్లు బయట నుండి తెచ్చుకుని పెట్టించుకుంటున్నారు. రెమ్డెసివిర్ ఊసేలేని పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. రోజు డబ్బు ఆవేశం వస్తుందండి. అంటే ఎవరండి? అదేనండి, మీకు అర్థం దీంట్లో ఆశయం లేదు, ఏమి లేదు. డబ్బు ఆవేశం వస్తా మీకే ప్రమాదం కదా. బయటికి వెళ్ళి ఏదో హాస్పిటల్ జాయిన్ అవ్వచ్చు కదా. లేకపోతే రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కో, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. అర్థమైందండి? మీరందరూ కూడా ఆక్సిజన్ లేదండి. సాధారణ మాట్లాడుకోండి మీరు అందరూ కూడా. అదేండి, మీకోసం మీరు ఎక్కడ పెరిగితే తప్ప తప్పదు. మీరు అందరూ ఆక్సిజన్ లేదు కాబట్టి వెళ్ళండి. దయచేసి సహకరించండి. ఆక్సిజన్ ఇంకా ముసలిళ్ళందరూ వస్తున్నారండి ఇక్కడికి. మీరు కూడా అర్థం చేసుకోండి పరిస్థితి ఎంత ఉన్నారు కాబట్టి ఇంటికి వెళ్ళండి. అది మీకు డాక్టర్ నెంబర్ ఇస్తే ఇంకా కాంటాక్ట్ లో పెట్టుకుని జాగ్రత్తగా ఫోన్ మాట్లాడుకోండి. సార్ కూడా మాట్లాడుతూ ఉంటారండి. ఎనీ టైం ఫోన్ ఇస్తూ అంటారండి. మీకు ఇంకా అక్కడికి ఏం చేయండి కానీ కంపల్సరీగా మీరు వెళ్ళండి. అదే మీరు చెప్పిందండి. మన పేజెంట్ ఒకటి నడిచి కొన్నాడు అంటే నాకు అక్కడికి ఒకటి మా ఇంట్లో అదే అశోక్ రెడ్డి గారు పంపించారు. ఆకులు సత్యనారాయణ ఏమో అలా నడిచిపోతున్నాడంటే మరి ఏం చేస్తాం ఇంకా మనకేమో.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం పిరియా సాయిరాజ్ కరోనా పేషెంట్ల కోసం 2 అంబులెన్స్లను జిల్లా కలెక్టర్ నివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. కరోనా మహమ్మారి నిర్మూలనలో మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాల్సిన చర్యలు చేపడుతున్నారు. ఓవైపు వ్యాక్సినేషన్, మరోవైపు వైద్య సేవలు అందరికీ అందేలా నిత్యం కృషి చేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు ఉద్దానం ఫౌండేషన్ కూడా ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రజలకు, ముఖ్యంగా కోవిడ్ రోగులకు అండగా నిలవాలని, ఈ క్లిష్ట సమయంలో కరోనా పేషెంట్స్ సేవలో పాలు పంచుకోవాలనే సంకల్పంతో 2 ఉచిత అంబులెన్స్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉద్దానం ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిరియా సాయిరాజ్, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు తీసుకుంటే మరి భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఈ కరోనా యొక్క విపత్తు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా యొక్క బారి నుంచి తప్పించుకోలేక, ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఈ విషాదంలో ఇరుక్కునేటువంటి పరిస్థితులు, వీరందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఆదుకోవడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. మరి అందులో భాగంగా మేము కూడా ఎంతో కొంత మా వంతు సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధులుగా మా పైన ఉందని చెప్పి ఒక బాధ్యతను మేము వహిస్తూ, దానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు, ఇక్కడ ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్కి సుదూర ప్రాంతంలో సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం. మరి అటువంటి ప్రాంతం నుంచి ఎవరైనా పేషెంట్లు శ్రీకాకుళం జిల్లాకి రావాలంటే, హెడ్ క్వార్టర్స్కి రావాలంటే 150 కిలోమీటర్లు, సుమారు 2 గంటలు వాళ్ళు చేసేటువంటి ఈ ట్రాఫిక్ జామ్ అయితేనేమి, ట్రాన్స్పోర్టేషన్లో అయితేనేమి, ఒక పక్క ఆక్సిజన్ లేక, సరైనటువంటి అంబులెన్స్లు దొరక్క, ప్రైవేట్ అంబులెన్స్లు ఒకవేళ దొరికినా సరే అత్యధిక ధర ఉండటం కానీ, సుదూర ప్రాంతాల వల్ల చాలామంది ఇబ్బందులు పనులు అవ్వడం కానీ, ఇటువంటివి కూడా చాలా వరకు జరిగి, ఆక్సిజన్ లేకపోవడం వల్ల చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. శాచురేషన్ లెవెల్స్ పడిపోయి, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి చాలామంది ఇబ్బందులు పడడం కూడా జరుగుతుందన్న విషయాన్ని పూర్తిగా గమనించి ప్రభుత్వం వారు అక్కడ సెపరేట్గా హాస్పిటల్ కూడా మొదలుపెట్టి అన్ని రకాలుగా ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావడంలో భాగంగా మేము కూడా పూర్తి స్థాయిలో మా యొక్క సహాయ సహకారాలు మా ఉద్దానం ఫౌండేషన్ తరఫు నుంచి మా దంపతులు పిరియా సాయిరాజ్ మరియు మా ఉద్దానం ఫౌండేషన్ కన్వీనర్ అయినటువంటి నా భార్య పిరియా విజయ ఇద్దరం కూడా కంకణం కట్టుకొని అక్కడ ఒక పరిస్థితుల్ని గమనించి ప్రజలను అందరినీ కూడా, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏదో రకమైనటువంటి సహాయ సహకారాలను అందించవలసిన అవసరం ఉందని చెప్పి గమనించి, అందులో భాగంగా ఇవాళ 2 అంబులెన్సులు, ఉచిత అంబులెన్స్ సర్వీసు ఇచ్చాపురం నుంచి, ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్చాపురం మరియు ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆదుకోవడం కోసం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అక్కడ ఉన్నటువంటి ఈ పేషెంట్లని దృష్టిలో పెట్టుకొని, ఎవరికైనా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా, శాచురేషన్ లెవెల్ తగ్గినా, ఎక్కువ శాతం కోవిడ్తో ఇబ్బంది పడుతున్నా, ఇక్కడికి హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నా, ఎమర్జెన్సీగా మా యొక్క ఉచిత అంబులెన్సులు నిరుపేదలందరికీ కూడా ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ ఉచిత అంబులెన్స్లు మన కలెక్టర్ గారు జే నివాస్ గారు ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ 2 ఉచిత అంబులెన్స్లు కూడా అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ వారికి, సోంపేటలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి, అలాగే ఇచ్చాపురంలో ఉన్నటువంటి తహసీల్దార్ వారికి ఈ 2 అంబులెన్స్లు అప్పచెప్పి వాళ్ళ ఆధ్వర్యంలో ఎక్కడ ఎటువంటి తప్పులు జరగకుండా నిజమైనటువంటి నిరుపేదలకు, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అటువంటి పేషెంట్లు అందరిని ఆదుకోవడం కోసం, ఎవరైతే నిజంగా ఆక్సిజన్ లెవెల్ పడిపోయి, శాచురేషన్ లెవెల్ పడిపోయి అత్యధిక కోవిడ్తో బాధపడుతూ డబ్బులు కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళ కోసం అర్జెంటుగా ఎమర్జెన్సీగా అక్కడ నుంచి రిమ్స్కి తీసుకొచ్చి అడ్మిట్ చేయవలసినటువంటి వాళ్ళ కోసం ఈ యొక్క అంబులెన్స్లు ఉపయోగపడతాయన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ మేము ఈ రకంగా ఈ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ చేపట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా కలెక్టర్ గారు వచ్చి ఆయన ఇవాళ ఈ జెండాతో ఈ ప్రారంభోత్సవం చేయటం జరిగింది. మరి ఇవి అక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తహసీల్దారులకి అప్పచెప్పి వాళ్ళ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగించి ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఆ దిశగా నడుస్తామని చెప్పి సందర్భంగా మా యొక్క ఫౌండేషన్, ఉద్దాన ఫౌండేషన్ తరఫు నుంచి మేము ఇలాగా వినిపించుకుంటూ
విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం మూలాజంప గ్రామంలో గత రాత్రి గ్రామ పంట పొలాల్లో ఉన్న రమణ అనే రైతు యొక్క చెరుకు క్రషర్ పాక విద్యుత్ తీగలు తగిలి అగ్గి నిప్పులు పాక మీద పడడం వల్ల పాక మరియు పాకలో ఉన్న నీరు మోటార్ హెచ్డి పైప్ కాలిపోయింది. వెంటనే గ్రామస్తులు మరియు గ్రామ వాలంటీర్లు కలిసి ఫైర్ స్టేషన్కి సమాచారం ఇవ్వడంతో ఫైర్ వాహనంతో మంటలను అదుపు చేశారు. ఈ సమాచారం తెలుసుకుని రాంబిల్లి పోలీసు వారు కేసు నమోదు చేసుకున్నారు. సుమారుగా మొత్తం 1,50,000 రూపాయలు రైతుకు ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ పెద్దలు మరియు గ్రామ వాలంటీర్లు కోరుతున్నారు. గడి కూర్చుంటారు కానీ అలబు చేసేది కాదు. ఎప్పుడైనా పాకలో గడి కూర్చోలేమో ఎప్పటికైనా వెళ్ళిపోవాలి. వచ్చినందరూ ఈ పాకలో కూర్చోడమే. బాగుందిదా కుండీ మీద వచ్చి పడుకుంది వాళ్ళు. కుండీ అది పడుకోని పాకలో గడి కూర్చుంటారు కానీ అలబు చేసేది కాదు. ఎప్పుడైనా పాకలో గడి కూర్చోలేమో ఎప్పటికైనా వెళ్ళిపోవాలి. వచ్చినందరూ ఈ పాకలో కూర్చోడమే. బాగుందిదా కుండీ మీద వచ్చి పడుకుంది వాళ్ళు. కుండీ అది పడుకోని పాకలో గడి కూర్చుంటారు కానీ అలబు చేసేది కాదు. ఎప్పుడైనా పాకలో గడి కూర్చోలేమో ఎప్పటికైనా వెళ్ళిపోవాలి. గట్టిగా చెప్పాలా చెప్పు. విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం మూలజంప గ్రామం. అది రాత్రి 10:30 టైంలో కొత్త పొలాల్లో గాలి వర్షం కారణంగా విద్యుత్ కరెంటు వైర్లు షార్ట్ అయ్యి మొత్తం క్రెషరు మోటారు పెసరపాక మొత్తం కాలిపోయాయి. మొత్తం దాని అంచనా 1,50,000 వరకు కూడా నష్టం జరిగింది. అది కొయిలాట రమణ సన్నాపు నర్సమ్మ సంబంధించింది కొత్త పొలాల్లో. ఈయన కొయిలాట రమణ సన్నాపు నర్సమ్మ అది మధ్యతరగతి కుటుంబం వారు. వాళ్ళ కెసరో పాక ఇంత కూడా కాలిపోయింది కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి ఏమైనా వారికి సాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ కమిషనర్ రామలక్ష్మి పర్యటించారు. కరోనా వ్యాధి అతి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పురపాలక సంఘ పరిధిలో ప్రజలకు ప్రతి ఒక్కరూ ఫీవర్ సర్వేకి సహకరించాలని కమిషనర్ కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పత్రి తవితయ్య మరియు మున్సిపల్ ఏఈలు కేదార్నాథ్, శివ, హెల్త్ అసిస్టెంట్ ఉపేంద్ర పాల్గొన్నారు. ఎందుకు చనిపోతున్నారు? వాళ్ళు పాజిటివ్ రావడం వల్ల, కరోనా రావడం వల్ల చనిపోవట్లేదు. అది ఎర్లీగా తొందరగా డిటెక్ట్ చేయకపోవడం వల్ల, వాళ్ళు అలాగే ఖాళీగా ఇంట్లోనే లేదా చెప్పకుండా ఉండిపోవడం వల్ల సడన్గా వాళ్ళకి బ్రెత్లెస్నెస్ అయిపోతుంది.
ఊపిరి ఆడట్లేదని కండిషన్కి వాళ్ళు వచ్చేసారంటే అక్కడి నుంచి 1 డేనో 2 డేనో మనం ట్రీట్మెంట్ కానీ అందించకపోతే లేదా గంటల్లో కూడా. ఇచ్చాపురం నుంచి మనం శ్రీకాకుళం వెళ్ళాలంటేనే మనకు 2.5-3 గంటలు పడుతుంది. అదే చక్కగా అందరూ ముందే ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ చక్కగా మన టీంకి డిస్క్లోజ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా చెప్తే మాకు ఇలా ప్రాబ్లం ఉంది 1 డే నుంచో 2 డేస్ నుంచో ఉంది అని చెప్తే వాళ్ళు చక్కగా టెస్ట్ చేస్తారు. నెగిటివ్ వస్తే ప్రాబ్లం లేదు, పాజిటివ్ వచ్చిందంటే కిట్ ఇస్తారు. ఆ మెడిసిన్ వేసుకున్నారంటే ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తారు. మీరు ఇచ్చాపురం వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ వల్ల 10 మంది ఎఫెక్ట్ అవ్వరు, మీ అందరూ చక్కగా ఉంటారు, మీ కుటుంబాలు కూడా చక్కగా ఉంటాయి. ఇదంతా వదిలేసి ఇదేమైనా ప్రతి ఒక్కరి డ్యూటీ సక్రమంగా నిర్వహించడానికి మాత్రమే వస్తున్నారండి. దీనివల్ల వాళ్ళకి అడిషనల్గా కోవిడ్ డ్యూటీ చేస్తున్నారని వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అడిషనల్గా పేమెంట్ కూడా చేయండి. వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకున్న జీతం 10,000, 15,000, 20,000 మేము మా ఉద్యోగ ధర్మం నిర్వహించడానికి మీ అందరి ప్రాణాలు కూడా ఇలాగే వదిలేస్తాం అనుకోండి, ఎంతమంది ప్రాణాలు పోతాయండి. ఇక్కడి నుంచి కలెక్టర్ గారి వరకు అందరూ కూడా జిల్లాలో 2 లక్షల పాపులేషన్ నుండి ఇలాగే వదిలేస్తామంటే ఇంక రేపు 1 లక్ష అవుతుంది. అందుకోసమే కదా ఈ స్ప్రెడ్ని ప్రివెంట్ చేయాలని చెప్పి ఇంత గట్టిగా కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద వరకు స్టాఫ్ అందరినీ కూడా అంత అప్రమత్తం చేసి ఇంటికి తిరిగి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా లేవా చెప్పండి, ఉంటే టెస్ట్ చేసుకోండి, ఇంట్లోనే ఉంటారు, హోమ్ ఐసోలేషన్లో ఏం బాబు హాయి కష్టపడితే కానీ ఈరోజు మమ్మల్ని వదిలేశారనుకోండి తాళం వేసుకొని 2 వీక్స్ ఇంట్లో నుంచి బయటకు రావద్దంటే హాయిగా ఉంటాం ప్రశాంతంగా. ఆ అవకాశం మాకు కల్పించట్లేదు. అలాంటి ఒక మంచి అవకాశం కష్టపడో లేదా తిరిగితో ఏదో ఒకటి చేసో ప్రతిరోజు కూడా అంత కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే ఒక్క 2 వీక్స్ రెస్ట్, 2 వారాలు బయటికి రాకుండా ఉండండి. అంత మించి ఇంతకు ముందు అయితే పాజిటివ్ రాగానే మన శ్రీకాకుళం తీసుకొని వెళ్ళేవారు. ఈరోజు శ్రీకాకుళంలో ప్రాణం పోయేవారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా చూడలేదు మీరు అంతమంది తీసుకెళ్ళడానికి. అలాంటి విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి రాకముందే మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎవ్రీడే కూడా మన టీం వచ్చి చెప్తున్నారు. సో డోర్స్ వేసేసుకోవడం అనేక రకమైన వింత ఇచ్చాపురంలో 23 వార్డులు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి నెలకొనలేదు. ఒక్క ఏస్పైతే మరి ఈ ప్రజలందరూ ఎందుకు అంత వింతగా బిహేవ్ చేస్తారు? మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని మేమే వచ్చి అడుగుతున్న ఉంటే చెప్పండి, ఆ విధంగానే మనం సొల్యూషన్ చేసుకుందాం. చెప్పండి. రేపు అంటే ఇప్పుడు ఓకే మీరు అవకాశం ఉంది. ఇప్పుడైతే మీకు అదే విషయం చెప్తున్నాను సార్. ఇప్పుడు శ్రీకాకుళం అయితే ఎవరిని తీసుకెళ్ళాం సార్. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు తగ్గ ఆక్సిజన్ అందలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ ప్రాణం కాపాడడం కోసం అక్కడ పెడుతున్నారు అంతే. పాజిటివ్ వచ్చిన వాళ్ళని తీసుకొని వెళ్ళి పెట్టుకోవడానికి అక్కడ చోటే లేదు. దాంతోపాటు ఇప్పుడు ప్రజలందరూ కూడా భయపడుతున్నారంటే మనకి హోమ్ ఐసోలేషన్ ఆప్షన్ ఇచ్చారు. ప్రతి ఒక్కరిని కూడా ఇందులోనే ఉంచుతాం. మీకు ఏదైనా ఇంట్లో ఉండేటప్పుడు మీకు ఏదైనా టాబ్లెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అందులోనే పెట్టిస్తున్నారు. పాజిటివ్ అంటే ఈరోజు పాజిటివ్ రాలేదు, అదే షేర్గా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే కదా. అలాంటి ప్రాణాన్ని తెగించి ఈరోజు ఒక టీం అంతా కూడా ప్రతి వీధిలో తిరిగి మీకోసం మీ ఇంటికి తిరుగుతున్నారు. అలాంటి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరెవ్వరూ కూడా కోఆపరేషన్ చేయకపోతే ఎలా ఉంది చెప్పండి. నేను కౌన్సిలర్ గారు చెప్పాలి మరి ఏం సమస్యలు మీకు వాళ్ళు తీసుకొస్తున్నారు మీ ప్రజలు, ఎందువల్ల వాళ్ళు ముందుకు రావట్లేదు ఏంటి అనే విషయం కూడా మరి మీరు మాకు తెలియజేయాలి. రేపు పొద్దున్న ఏస్పేట్లో మాకు రోడ్స్ కావాలి, డ్రైన్స్ కావాలి, లేదా ఏదైనా
నువ్వు ఒక్కడే పోతే పర్వాలేదు, నీ మూలాన ఒక 20 మంది 30 మంది పోతున్నారు కదా నీతో పాటు. నీకేదో హెల్త్ కాబట్టి నువ్వు కేర్లెస్గా ఉంటావు, ఊరి మీద పడి తిరుగుతూ ఉంటావు. దాని మూలన 10-20 మందికి తీసుకెళ్ళి అంటించేస్తున్నావు. అది 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 తప్పే కదా. నీకు బాగాలేదు, ఓకే, చెప్పలేదు మా హెల్త్కి ఏంటి, హాయిగా ఇంట్లో ఉండొచ్చు కదా. అది జరగట్లేదు. నువ్వు హాయిగా మీలోనే ఎంతమంది చక్కగా గ్రూప్స్గా కూర్చుంటారు, బిందాస్గా తిరుగుతూ ఉంటారు 10-20 మందితో. వాళ్ళందరికీ కూడా మీకున్న ప్రాబ్లమ్ని అంటించేస్తూ ఉంటారు. అమ్మ ఈరోజు విశాఖపట్నం రోజురోజుకి అభివృద్ధి చెందుతోంది. ఇటీవల తరుణంలో కొందరు భూ కబ్జాదారులు ఖాళీగా ఉన్న భూములను కబ్జాలు చేస్తున్నారు. ఎక్కడ భూములు ఖాళీ కనిపిస్తే అక్కడ భూ రాబందులు కబ్జాకు పాల్పడుతున్నారు. వివరాలకు వెళితే విశాఖ జిల్లా పెందుర్తి మండలం చీమలపల్లి గ్రామంలో ప్రధాన రహదారిపై ఆనుకుని సర్వే నంబర్ 27/2 1200 గజాల స్థలం 2003లో కొనుగోలు చేయడం జరిగిందని భూమి యజమాని రాజు తెలిపారు. 2003వ సంవత్సరంలో పెందుర్తి ఎంఆర్ఓ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారని ఆయన అన్నారు. ఈ భూమికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ తన దగ్గర ఉన్నాయని, అయినప్పటికీ తన భూమి ఆక్రమిస్తున్నారని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమిని లంకా రమేష్ పాత్ర కబ్జాకు పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. తమ భూమిని కబ్జా చేస్తున్న కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని రాజు కోరారు. మొన్న ఇక్కడ రేట్ తెచ్చాను, గుర్తుందా? రేకు, సిమెంట్ రేకు. నమస్తే అండి, నా పేరు DVAN రాజు. ఇది చిమలాపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 27/2లో ఉన్న స్థలం. దీన్ని నేను 2003లో కొనుగోలు చేయడం జరిగింది. ఇది సర్వే నెంబర్ 27/2లో ఉన్న 2 డాక్యుమెంట్లుగా 1200 గజాల స్థలం నేను 2003లో కొనుగోలు చేయడం జరిగింది. సో 2003లో నేను కొనుగోలు చేసినప్పుడు వారి ఎవరి దగ్గర అయితే కొన్నారో వాళ్ళతో కూడా కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 2003లో ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది. ఎంఆర్ఓ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2003 నుంచి 2013 వరకు ఇది పూర్తిగా మా ఆధీనంలో ఉండింది ఈ స్థలం అంతా. తర్వాత మా నాన్నగారు చనిపోవడంతో ఈ స్థలంలో మేము రాకపోకలు తగ్గించడం జరిగింది. నేను బొంబాయిలో ఉద్యోగం చేసుకుంటాను, సో అందుకని ఇక్కడ రాకపోకలు తగ్గడం జరిగింది. తర్వాత ఇప్పుడు వచ్చి చూస్తే ఈ స్థలం నాది అనే లంకా రమేష్ పాత్ర అనే వ్యక్తి వచ్చి గొడవ చేస్తున్నాం. ఈ మధ్య కొంచెం బాగా తుప్పలు గట్ట బలిసాయని చుట్టుపక్కల కంప్లైంట్ చేస్తే క్లీన్ చేయడానికి రావడం జరిగింది. రావడంతో లంకా రమేష్ పాత్ర తాలూకా వాచ్మెన్ వచ్చి నానా దుర్భాషలాడి గొడవ చేశారు. తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. ఆయన ఏంటంటే నువ్వు ఫోన్ చేస్తే సైట్లోకి వెళ్తే చంపేస్తానన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనే ఈ సైట్ మీకు సంబంధం లేదు, మీరు ఎవరు రావడానికి వీల్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పేపర్లు తీసుకురానంటే పేపర్లు లేవు అంటాడు. నాకున్న డాక్యుమెంట్లు నేను చూస్తానన్నా కూడా తీసుకుని అంటాడు. ఈ సైట్లో ఎవరు వచ్చినా చంపేస్తాను అని చెప్పి దుర్భాషలాడి నాన్న ఇది గొడవ చేస్తున్నాను. ఈ సైట్ నేను కష్టపడి ఉద్యోగం చేసి మిగిలిన డబ్బులతో సేవింగ్స్తో కొనుక్కున్న స్థలం ఇది. దీన్ని ఇటువంటి ఇలా చిల్లర పనులు చేసి రాద్ధాంతం చేసి లాక్కోవాలని చూస్తున్నారు. సో నాకు తగు విధంగా ఈ న్యాయం చేసి ఈ స్థలం నాకు చెందినట్టుగా చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి దుర్మార్గ పనులు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని మాత్రం కోరుకుంటున్నాను. నేను ఒక్కడనే కాదు, ఈ ప్రాంతంలో చాలామంది అదే వ్యక్తి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది, ఈ మధ్య తెలిసింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ తెలిసాయి, ఎట్లా జరుగుతుందని చెప్పి. సో లంకా రమేష్ పాత్రని తగు విధంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను.
టీవీ ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ANN న్యూస్.